మా ఇంట్లో అమ్మ, నాన్న, నానమ్మ, అన్నయ్య మరియు వదిన ఆరుగురం ఉంటున్నాం. మా బాబాయ్ కూతురు అంటే మా చెల్లి పెళ్లి ఉండడంతో అందరూ చాలా రోజుల తరువాత ఊరికి వచ్చారు. అదృష్టమో యాదృచ్ఛికమో అందరూ ఒకచోట చాలా రోజుల తరువాత మళ్ళీ ఇలా కలుసుకున్నారు. బరువు బాధ్యతలు అమ్మకి కొత్తేమీ కాదు. కాకపోతే అందరి రాకతో ఇంకాస్త బరువు, ఇంకొన్ని బాధ్యతలు అదనంగా చేరాయి. రోజు పడుకునే తన నిద్రలో ఒక గంట తక్కువయ్యింది. చేసే పనుల్లో శ్రమ పెరిగింది. సాయం చేసే చేతుల కోసం అమ్మ ఎదురు చూడదు. తన ఆకలిని పట్టించుకోదు. కానీ అందరి ఆకలి గుర్తిస్తుంది. అంతా వడ్డించాక మిగిలితే తింటుంది, లేకుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తుంది. నేనంతా గమనిస్తూనే ఉన్నా. ఇదే సమయంలో ఒకరోజు అమ్మకి నాన్నకి చిన్న గొడవ. దాంతో నాన్న అమ్మతో మాట్లాడడం మానేశాడు. కానీ అమ్మ కన్నీళ్లు నాకు మాత్రమే కనిపించాయి. అమ్మ చాలా అమాయకురాలు. పిల్లలు, భర్త తప్ప వేరే ప్రపంచం తెలీదు తనకి. ఆ రోజుల్లో చదువు లేదు. నాన్న అంటే చాలా ఇష్టంతో పెళ్లి చేసుకుంది. వరుసకి ఇద్దరూ బావమరదల్లే. పెళ్ళైన కొత్తల్లో నాన్నకి ఇంకా ఏ ఉద్యోగం లేకపోవడంతో తాతయ్య మిమ్మల్ని పోషించటం ఇంక నా వల్ల కాదు అని పెద్ద గొడవ చేశాడు. అన్నయ్య చంటి పిల్లాడు. వాడికి ఇదంతా తెలీదు. ఒక ఆకలి వేస్తే ఏడుస్తాడు అంతే. వాడి ఆకలి తీర్చడానికి నాన్న ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలో నాన్నకి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. కోచింగ్ కోసం డబ్బులు కావాలి. నాన్న తన ఆత్మగౌరవం చంపుకోలేక తాతని అడగలేకపోయాడు. ఆ కష్ట సమయంలో అమ్మ నాన్నకి తోడుగా నిలిచింది. తన తాళిని తీసి పసుపు కొమ్ము కట్టుకుని దేవుడి దగ్గర తాళిని పెట్టి, మా ఆయన పెద్ద ఆఫీసర్ అయి రావాలి, అందుకోసం మీ దీవెనలు మా ఆయనపై ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థించి దాన్ని తాకట్టు పెట్టి వెళ్ళి మంచి ఆఫీసర్ అయి రమ్మని నాన్నను పంపింది. అక్కడికి 2 ఏళ్లకు నాన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు. మా కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాం అందరం. కొన్ని రోజులు గడిచాయి. పరిస్థితులు ఏమీ బాలేవు. నాన్న చీటికి మాటికి అమ్మ మీద అరుస్తున్నాడు, కోప్పడుతున్నాడు, కసురుతున్నాడు. దగ్గరికి రానివ్వట్లేదు. విషయం తెలియని అమ్మ తనలో తానే బాధపడింది. అన్నయ్యని చంకలో ఎత్తుకుని దేవుణ్ణి దర్శించుకుని తన బాధను చెప్పుకుందామని గుడికి వెళ్ళి తిరిగొస్తుంది. దారిలో నాన్న వేరే అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్లడం గమనించి కారణం ఇదా అని ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. అమ్మకి చాలా భయం వేసింది నాన్న వదిలేస్తాడని. అందుకే వెంటనే అడిగేసింది, అన్నీ తెలుస్తున్నాయి మీ కథలు, ఇంతకీ ఎవరా నంగనాచి నా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చింది అని నాన్నని గట్టిగా అడిగి కడిగేసింది. అంతే. కోపంతో ఊగిపోయిన నాన్న మొదటిసారి అమ్మ మీద చెయ్యి ఎత్తాడు. అది మొదలు అమ్మ అడిగిన ప్రతిసారి కొట్టేవాడు. అమ్మ రోజు బాధపడేది, ఏడ్చేది. ఎన్నో నిద్రలేని రోజులు గడిపింది. కానీ ఏ రోజు మమ్మల్ని నాన్నని వదల్లేదు. తన రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడేది. అమ్మ కష్టం నాకు మాత్రమే అర్థమయ్యేది. కొన్నాళ్లకు తను పెద్దవాళ్ళందరినీ బతిమాలి తన మాంగళ్యం కాపాడమని వేడుకుంది. వాళ్ళందరూ నాన్నకు అర్థమయ్యేలా చెప్పారు. కొన్ని రోజులకు నాన్న దారికి వచ్చాడు. కానీ అమ్మకి ఇంకా కష్టాలు తప్పలేదు. అన్నయ్యకి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. మాతో పాటే అమ్మ వయసు కూడా పెరుగుతుంది. కానీ పనులు తగ్గట్లేదు. అమ్మ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు. తరచూ ఒళ్ళు వేడిగా ఉండడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం ఇలాంటివి ఉండేవి. నాకు చాలా బాధేసేది. మాతో చెప్పుకోలేదు. అన్నయ్య చిన్నపిల్లోడు. నాన్నకు చెప్తే అరుస్తాడు. కానీ అమ్మ ముఖం పైన చిరునవ్వు చెరిగేది కాదు. ఆ అందమైన ముఖం చూస్తే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే అన్నయ్యకి ఎంతో ఆనందంగా ఉండేది. ఒకరోజు అమ్మ బాగా అలసిపోయింది. పాపం ఏ పని చేయలేకపోతుంది. నోరు తెరిచి నాన్నని, కొంచెం కష్టంగా ఉంది, పని ఎక్కువ అవుతుంది, పిల్లల బట్టలు మీ బట్టలు ఉతకాలి, మీకు పిల్లలకు వంట చేసి త్వరగా క్యారేజీ కట్టాలి, నా ఆరోగ్యం కూడా కాస్త మంచిగా ఉండడం లేదు ఈ మధ్య, ఒక వాషింగ్ మిషన్ కొంటే కొంత సాయం అవుతుందని అడగలేక అడిగింది. దానికి కస్సుమని పాము బుసగొట్టినట్టు పైకి లేచాడు నాన్న. వచ్చే సంపాదన పిల్లల చదువులకే సరిపోవడం లేదు, ఇప్పటికిప్పుడు వాషింగ్ మిషన్ అంటే ఎంత అవుతుందో నీకు తెలుసా? అయినా నువ్వు కొత్తగా కోరికలు అడగడం మొదలుపెట్టావే. నేను పిల్లాడు స్కూల్కి వెళ్ళాక నీకు పనే ఉంటుంది, త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని కాసింత విశ్రాంతి తీసుకో అని చెప్పి నాన్న చేతులు దులిపేశాడు. దానికి అమ్మ బాధని తనలోనే దాచుకుని పిల్లల చదువు ముందు నేనే సర్దుకుపోతా అనుకుంది. కానీ అమ్మ బాధ నాకు అర్థమైంది. అమ్మ తన అన్ని కోరికలు మెల్లమెల్లగా చంపుకుంటూ నెట్టుకొచ్చేస్తుంది. కానీ ఆ రోజు అనుకున్నా, నేను అమ్మ కష్టాలు తీర్చేయాలి ఎలా అయినా అని. అన్నయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. అమ్మ శక్తికి మించిన పని చేస్తుంది. కానీ తన ముఖంలో అది కనబడనివ్వదు. తన సంతోషమంతా కుటుంబమే. నచ్చిన వంటలు వండేది. బాగున్నాయి అన్న
ఒక్క మాట కోసం తన ప్రాణం ఎదురు చూసేది. ఇంతలో అమ్మ తగ్గిపోవడం నేను గమనిస్తూనే ఉన్నా. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మకి మధుమేహం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో చిన్నప్పటి నుంచి అమ్మకి అన్ని రుచులు చూపించాలన్న నా కల చెదిరిపోయింది. కానీ అప్పటికి అమ్మ అలసిపోలేదు. కొన్నాళ్లకు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయి. నాన్నకు జీతాలు బాగా పెరిగాయి. పెద్ద ఇల్లు కట్టుకున్నాం. అందరికీ పెద్ద ఇల్లు కనిపిస్తుంది. కానీ నాకు మాత్రమే అమ్మకి పెరిగిన పని కనిపించింది. ఇంట్లో నాన్న మాటే జరగాలి. అందుకే ఇల్లు నాన్నకి నచ్చినట్టే కట్టారు. కానీ ఆ ఇంటి కోసం పనిచేసిన పని వాళ్ళని అమ్మ కన్నబిడ్డల్లానే చూసుకుంది. ఏ రోజు ఎవరికి ఏ లోటు చేయలేదు. అలసిపోయి ఉంటారని తెలిసి మధ్యాహ్నం నిమ్మరసం కలిపి తీసుకెళ్లేది. ఇంట్లో పనులు చేసేది. మళ్ళీ సాయంత్రం అయితే అందరికీ టీ చేసి తీసుకెళ్లేది. ఇలా అమ్మకి పగలంతా విశ్రాంతి లేకపోవడం, సమయానికి తిండి తినకపోవడం తన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేశాయి. అయినా అమ్మ అలసిపోలేదు. ఇంతలో ఆనందకరమైన విషయం, అన్నయ్యకి పెళ్లి కుదిరింది. అమ్మకి చెప్పలేనంత ఆనందం అమ్మ కళ్ళల్లో నాకు కనిపించింది. పిల్లలే ప్రాణంగా బ్రతికే అమ్మ కదా. ఈ ఆనందంతో తన ఆరోగ్యం కోసం బెంగపడలేదు. మరింత ఉత్సాహంతో వచ్చిపోయే చుట్టాలతో ముచ్చట్లు ఆడుకుని అసలు అలసట లేకుండా పనిచేసింది. అయినా అమ్మ అలసిపోలేదు. వదిన వస్తే అమ్మకి సాయంగా ఉంటుంది అనుకున్నా. అన్నయ్యకి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ అమ్మ బోసిపోయింది. అమ్మ మళ్ళీ ఒంటరి అయిపోయింది. అమ్మ నవ్వులు బోసిపోయాయి. మళ్ళీ ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. కానీ ఆరోగ్య విషయాలు ఏవీ మాతో చెప్పేది కాదు. నాన్నకి ఎప్పుడో చెప్పడం మానేసింది, పట్టించుకోడు అని. తర్వాత కొన్నాళ్లకు ఇప్పుడు ఇలా మళ్ళీ అందరూ కలుసుకున్నారు. కానీ ఏదీ మారలేదు. వంటగది ఇంకా పరిగెడుతూనే ఉంది. తర్వాత రోజుల్లో నాన్న వాషింగ్ మిషన్ కొన్నా అమ్మకి చేతులతో ఉతకడం అలవాటైపోయింది. చేసే పనులు పెరిగాయి అందరి రాకతో. రాత్రి అయితే చాలు అమ్మ ఒడికి చేరిపోతా నేను. అన్నయ్య, వదిన అమ్మ చుట్టూ చేరి కబుర్లు చెప్పడం చాలా బాగుండేది. అప్పుడు అమ్మ కళ్ళల్లో ఒక ఆనందం నేను గమనిస్తూనే ఉన్నా. ఒకరోజు అమ్మ కాళ్ళల్లో రక్తం గూడు కట్టడం నేను గమనించా. అయితే అమ్మ అది మట్టి అని అందరినీ నమ్మేలా చేసింది. కానీ నాకెక్కడో అనుమానం, అమ్మ అబద్ధం చెప్పిందని. అదే రోజు రాత్రి అన్నయ్య తలని నిమురుతూ, నీ భార్యని బాగా చూసుకో. ఆడపుట్టుక అంటేనే కష్టాలతో పుడతాం, కష్టాలతో బతుకుతాం. మేమంటే అందరికీ లోకువే. ప్రాణంగా చూసుకునే భర్త దొరికితే మాకు ఆ కష్టాలన్నీ కనిపించవు అని ఆ రాత్రి అన్నయ్యకి చాలా మాటలు చెప్పింది అమ్మ. నేనన్నీ వింటూనే ఉన్నా. ఆ మరుసటి రోజే హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది అమ్మ. అంత త్వరగా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా అప్పటికే ఆలస్యమైందని డాక్టర్ చెప్పాడు. తనకి బ్లడ్ క్యాన్సర్ అని, ఇన్నాళ్ళు మీ ఎవరికీ చెప్పకుండా తనలో తానే కృంగిపోయేదని, ఎప్పటి నుంచో పోరాడుతుందని, ఇదంతా కేవలం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని డాక్టర్ చెప్పాడు. అమ్మ పూర్తిగా అలసిపోయింది జీవితంలో. ఏమనుభవించింది తన జీవితంలో? పేద ఇంట్లో పుట్టి చిన్నప్పుడు కష్టపడింది. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉంది. అమ్మ లేని రోజులు మొదలయ్యాయి. నాన్న బయట నుంచి వచ్చి, పిల్ల ఈ కూరలు తీసుకెళ్ళు లోపలికి అని అరిచి, లేదు కదా అని దిగులు చెంది వచ్చి కూర్చున్నాడు. అటు నుంచి టీ అందించి టిఫిన్ రెడీ చేసి స్కూల్కి వెళ్ళడానికి బట్టలు ఇస్త్రీ చేసి ఎప్పుడూ గలగలా మాట్లాడే అమ్మ లేకపోవడంతో నాన్నకి అమ్మ విలువ ఏంటో తెలిసొస్తుంది ఇప్పుడు. ఒంటరిగా పడుకోవడం, అయితే బయట తినడం, లేకుంటే నాన్నమ్మ ఏమన్నా వండితే తినడం. అన్ని పనులు తానే చేసుకోవడం. ఇకపై అమ్మ లేదు, రాదు అని గుర్తించాడు నాన్న. అని అమ్మ నా దగ్గరికి వచ్చేసింది. నేను 7వ నెలలో ఉండగానే అమ్మ కడుపులో ప్రాణం వదిలేశాను. ఆ రోజు నుంచి అమ్మ లేకుండా ఒంటరిగా ఉన్నాను. ఇన్నాళ్ళు అమ్మ కష్టాలు చూసినా ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాను. అప్పుడు అమ్మ ఉంది నాకు. కానీ నాకు అమ్మ లేని లోటు తీర్చడానికి అమ్మ నా దగ్గరికి వచ్చేసింది. ఈ భూమి మీదికి వచ్చి ఉంటే నేను అందరిలానే అమ్మ విలువ, అమ్మ కష్టం గుర్తించలేకపోయేవాణ్ణేమో. నన్ను పురిటిలోనే ప్రాణం తీసిన ఆ దేవుడు తల్లిపడే కష్టం, తను పంచే ప్రేమ గుర్తించేలా వరమిచ్చాడనుకుంటా. అందుకే నా ఆత్మ ఎప్పుడూ అమ్మని వదలలేదు. ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం, వాళ్ళకి పనుల్లో సాయం చేద్దాం, ప్రేమగా ఆప్యాయంగా చూసుకుందాం. వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యత. వాళ్ళు బలంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని రచించిన వారు కిషోర్ సెమల్ల గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ కథలో ఉన్న భావాన్ని మన జీవితాలలో అన్వయించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.